ఈరోజు నిన్న రామకృష్ణారెడ్డి అన్న నెల్లూరు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఓ 4 నెలల క్రితం ఒక మర్డర్ జరిగింది మాచర్ల నియోజకవర్గంలో వెడుదుతి మండలంలో గుండ్లపాడుకు సంబంధించి. వాళ్ళు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు, 40 years నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరు వర్గాలు, ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం కొట్లాడుకోవటం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఎమ్మెల్యే గారు మధ్యస్థం చేయాలని ఆలోచన చేయటం, ఆ మధ్యస్థం వికటించడం, తర్వాత మర్డర్ చేయటం. వెంటనే ఆ రోజు ఎస్పీ గారు కూడా ఇది వాళ్ళ వర్గ పౌరు కక్షల వల్ల జరిగింది తప్ప ఎవరికి సంబంధం స్టేట్మెంట్ కూడా ఇచ్చడం జరిగింది. కానీ వెంటనే తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్దల రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ముద్దాయిగా చేర్చడం. చంపినోళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కోటేశ్వరరావు వాళ్ళు, చంపిన వాళ్ళు వెంకటరామయ్య కానీ, జమ్మిశెట్టి సీన్ కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అనాదిగా 40 సంవత్సరాల నుంచి, ఏదో 5 సంవత్సరాలు షిఫ్టుల్లా కాదు, 40 yearsగా. చంపిన వాళ్ళు కారు వెనకాల ఎవరు స్టిక్కర్ ఉందిరా అంటే ఆ కారు ఎవరో పనిచేశారంటే స్థానిక ఎమ్మెల్యే జేబీఆర్ అని సింగల్ వేసుకున్న ఆ కారు. అన్నీ ఉన్నాయి స్పష్టంగా. తీసుకొచ్చి కేసు వచ్చి అన్నతమ్ముల మీద వాళ్ళ మీద కేసు పెట్టడం 4 నెలలుగా. దానికి ఎవరు వస్తారా వాదించారంటే సిద్ధార్థ్ లూత్రా వస్తాడు సుప్రీంకోర్టులో, పెద్ద పెద్ద లాయర్లు నింపుతారు. ఇంతకన్నా ఆఖరికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే, ఆయనే చెప్పాడు ఇలా పలానా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు దీని కూడా చెప్పాడు, అయినా పక్కన పెట్టడం. ఈ విధంగా ఏదో ఒక రకంగా అణిచివేయాలి, ఏదో ఒక రకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి, వాళ్ళని మాచర్లకు రానియకూడదు, ఆ ప్రాంతం అంతా అల్లకొల్లం చేయాలి, వాళ్ళని ఇబ్బందులు కూర్చేయాలి. ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి. ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తూ ఉంది. ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు, భగవంతుడు రేపు మీకు 2 వస్తాయి. మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం, ఏ ఇబ్బంది పడలేదు. మాకేదైతే ఇస్తున్నారో అది కూడా మీకు 2 రుణంగానే మీకు వెనకొస్తుంది. సాయం చేస్తే 2 సాయం వస్తుంది, ఇంకోటి చేస్తే అది కూడా 2 వస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం. అధికారులు ఉన్నంత మాత్రాన ఎవరూ కూడా మేమే శాశ్వతం ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మా లీడర్కి ఇంకా 20 సంవత్సరాలు ఉందబ్బా, మా లీడర్ 52 పట్టుదలున్న వ్యక్తి, ఒక డిటర్మిన్డ్ లీడర్. ఈసారి కార్యకర్తల కోసం ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా 3 సంవత్సరాల్లో ఉంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో, ఏందో జైల్లో పెట్టేస్తే వణికిపోతాం, జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం, జైల్లో పెట్టేస్తే ప్యాంటులు తడిసిపోతాయి. ఎందుకు తడిసిపోతాయి? అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన జైల్లో లేడా? ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా? అక్కడున్న ముఖ్యమంత్రి లేడా? ఏమబ్బా, దానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. రేపటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ని నిన్నటి నుంచి హంట్ చేసే పని. ఒకరు పొద్దున్న ఒక ఆయన తీసుకొచ్చి ఎట్టైనా కేసు పెట్టు అని చెప్పి 2 గంటలు కుస్తీ పడ్డాడు. ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాం. 60, 70, 80, 90 ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మేము రెడీ. దానికి ఎక్కడ తగ్గేది లేదు, తగ్గబోయేది లేదు. తప్పకుండా నెల్లూరు నగరంలో మీరు చేసిన అరాచకాలు కానీ, రాష్ట్రంలో కానీ, తప్పకుండా మాచర్లలో కానీ, పల్నాడులో కానీ, ఎక్కడైతే అన్ని దగ్గరలో కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. తప్పకుండా మీరు ఎంత హింస పెడితే అంత బలం ప్రజల్లో పెరుగుతుంది. పిన్నెల సోదరులకు కానీ, రామకృష్ణారెడ్డికి కానీ, వాళ్ళకి కూడా తాత్కాలికమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ బంతిని మీరు కింద కొడితే ఎంత పైకి వేగంగా వస్తాడో తప్పకుండా ఆ సోదరులు కూడా మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో జెండా ఎగిరే రోజు తొందరలోనే ఉంది, వస్తారు.
అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే కార్యకర్తలు ఏ విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారో ధైర్యంగానే చూస్తూ ఉన్నాం. అందుకే కేసుల మీద కేసులు, రౌడీ షీట్ల మీద రౌడీ షీట్లు. పీడీ ఏదో బాబా సీనన్న ఈయన రౌడీ షీటర్ అంటే ఈయనేమి రౌడీ షీటరు, ఈయన రౌడీ షీటరు. ఇట్లా ఏదో ఒక పెట్టేస్తే తడిపేసుకుంటాం. అసలు రౌడీ షీటర్ని, అసలు గంజాయి వాళ్ళని, అసలు మటర్స్ని, అసలు వ్యూహకర్తల్ని వాళ్ళు మాత్రం సమాజం మీద పడినా సరే పెద్ద మనుషులుగా జరుగుతుంటారు. భయపెట్టేవాడు అందరినీ నువ్వు రౌడీ, నువ్వు రౌడీ, నువ్వు రౌడీ. అందుకే నెల్లూరులో ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నాం. ఇంకేమైనా ఉన్నాయన్నా చెప్పండి అన్న. బంగారం 18th ఉంది, టైం ఏముంది? జగన్మోహన్ కలిసాను, జగన్మోహన్ రెడ్డి గారు కలిసాం. అదే మేము ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మనకైతే నంబర్స్ లేవు. అండ్ మేయర్ కూడా మా పార్టీ అని కాదు, ఇండివిజువల్గా ఉంది. సో 18th చూస్తాము. 18th ఇంకా 5-6 రోజులు ఉంది. 5-6 రోజులు ఉన్నప్పుడు యాజ్ అన్ అపోజిషన్ తప్పకుండా వీ విల్ అపోజ్ ఎనీథింగ్. దాన్ని నేను చెప్పినట్టు ఇక్కడ మేయర్ అనే వ్యక్తి మా పార్టీయా వాళ్ళ పార్టీ అనే దానికన్నా కూడా ఒక కోణం ఉంటుంది. ఎప్పుడు కూడా సామాజిక కోణం అనేది ఒకటి ఉంటుంది. ఒక యానాది సామాజిక వర్గాల నుంచి నెల్లూరులో దాదాపు 1.5 లక్షల మంది ఉండగా 1.5 లక్షల మందికి ప్రాతినిధ్యం ఇంత పెద్ద పోస్ట్ వచ్చే అవకాశం ఇంకా 30 yearsకి వస్తుందా, ఎప్పుడుకి వస్తుందో కూడా. స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ టైమో సెకండ్ టైం ఉండొచ్చో నాకు తెలియదు, నాకు క్లారిటీ లేదు. జిల్లా పరిషత్ ఏమన్నా ఒకసారి వచ్చి ఉంటుందేమో. అంటే ఈ 40-50 yearsలో ఒకసారి వచ్చినప్పుడు అట్లాంటి వీళ్ళు చెప్పచ్చు కూడా ఏమని, మేము కూడా పెడుతుంది ఎస్టీనే కదా అని. కానీ బట్ తీసుకున్నప్పుడు నంబర్స్గా తీసుకున్నప్పుడు దే ఆర్ బిగ్ నంబర్స్ ఇన్ మన జిల్లాలో. బయట నేను అనట్లేదు, మన జిల్లాలో అనాది సామాజిక వర్గం అనాదిగా చెప్పాలంటే వాస్తవంగా వాళ్ళ పార్టీకే ఓట్లు ఎక్కువ ఉన్నాయి మన పార్టీ కన్నా కూడా. దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ టీడీపీ అని అంటారు. అట్లాంటిది ఉన్నప్పుడు సామాజిక కోణంలో 8 నెలల్లో వాళ్ళకేమీ కిరీటం రాలేదేం లేదు, వాళ్ళ వల్ల మాకేం కిరీటం రాలేదేం లేదు. ఆ కోణంలో చూసినప్పుడు తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రూలింగ్ వీళ్ళు అపోజ్ అని అట్లాంటిది ఒకటి. సో మేము లోపలికి వెళ్ళి ఓటేయాలా లేదా? ఇంకా ఏమి దేర్ ఇస్ 6 more days అబ్బా, తొందర ఎందుకు? అవతల వాడు ఒకటి గుర్తుపెట్టుకున్నా, మా వ్యూహాన్ని మేము ఎందుకు వదలాలి? వై షుడ్ వీ హ్యావ్ 7 days? మేము 17th కూడా మా డిసిషన్ చెప్పొచ్చు. మా వ్యూహాన్ని మేము ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి? ఈరోజు మా ఇలాగుందా కాబట్టే కదా క్యాంప్ వెళ్ళింది, ఇలా ఉండబట్టే కదా క్యాంప్కి వెళ్ళారు, ఇలా ఉండబట్టే కదా 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, 50 lakhs, 5 crore వర్క్స్ అక్కడున్న మా వాళ్ళే కదా. పోనీలే మమ్మల్ని ఎల్లుండొచ్చే కారణాల వల్ల, కానీ మా సింబల్ నుంచే కదా పోయిన వాళ్ళు, మా సోదరులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు వాళ్ళే కదా. పోనీ అబ్బా, ఎవరో సొమ్ము 30 లక్షలు 40 లక్షలు వస్తున్నాయి కదా. అదే మేము మీరు చెప్పినట్టు మా ఒపీనియన్ చెప్పేస్తున్నాం అనుకో, మేబీ వచ్చుకుపోయిండు రాకపోయిండొచ్చు. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ వై షుడ్ బి ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ వెరీ ఫాస్ట్? మాకు టైం ఉంది, 5 రోజులు ఉంది. 5 రోజులు చెప్తాం. క్యాంప్ ఎత్తారు కదా, గోవాలో ఎంజాయ్ చేయనండి, గోవాలో తిరిగి రానిండి, పాండిచేరిలో తిరిగి రానిండి. ఇంకా మేము పెట్టట్లా, అందరూ ఇక్కడే ఉన్నారు. చెప్పినాం కదా, వీ హ్యావ్ నథింగ్. మాకు దేనికి మాకేమి ఇదేం లేదబ్బా, మాకు అది వచ్చినా లాభం లేదు, రాకపోయినా లాభం లేదు. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా కామాక్షమ్మ ఇక్కడ ఉంది, మా జయలక్ష్మి ఇక్కడ ఉంది, మా సత్తారబాయ్ ఉన్నాడు, శోభాసేన్ ఉన్నాడు, మహేశ్వర్ ఉన్నాడు, ఇంకా కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మేము క్యాంప్ కూడా పెట్టట్లేదు.